సంక్రాంతికి మనశంకర వరప్రసాద్ గారుగా వచ్చిన మెగాస్టార్ చిరంజీవి టాలీవుడ్ కు కొత్త జోష్ తీసుకొచ్చారు. కలెక్షన్ రికార్డులు క్రియేట్ చేయడమే కాదు, చాలా ఏళ్లుగా ఇండస్ట్రీ మర్చిపోయిన కొన్ని పాత సాంప్రదాయాలను కూడా మళ్ళీ గుర్తు చేశారు. మరి తెలుగు తెర మీద ఈ ట్రెండ్ ఇలాగే కొనసాగుతుందా? అలా కొనసాగాలంటే మన మేకర్స్ తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి ఈ స్టోరీలో చూద్దాం. రీసెంట్ టైమ్స్ లో తెలుగు సినిమా రికార్డ్స్ ను కలెక్షన్ నెంబర్స్ లోనే చూస్తున్నారు ఆడియన్స్. ఇండస్ట్రీ జనాలు కూడా డే 1 రికార్డ్స్, ఆల్ టైమ్ కలెక్షన్స్ అంటూ సినిమా సక్సెస్ ను వసూళ్ల లెక్కల్లోనే చూపిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ఒక్కసారిగా తెలుగు ప్రేక్షకులను వింటేజ్ మూడ్లోకి తీసుకువెళ్లారు మెగాస్టార్ చిరంజీవి. చిరంజీవి హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా మనశంకర వరప్రసాద్ గారు. సంక్రాంతి కానుగ్గా ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా ఘన విజయం సాధించింది. తెలుగు రాష్ట్రాలలో 20,000కి పైగా జంటల మాతృత్వ కలను సాకారం చేసిన 49 ఫర్టిలిటీ సెంటర్ ఇప్పుడు మీకోసం అందిస్తోంది ఉచిత డాక్టర్ సంప్రదింపు, ఉచిత అల్ట్రాసౌండ్ స్కాన్. దీంతో పాటు కేవలం 899కే AMH టెస్ట్ మరియు వీర్య పరీక్షలు. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. మెగా బ్లాక్ బస్టర్ గా నిలవడంతో పాటు రీజనల్ ఇండస్ట్రీ బ్లాక్ బస్టర్ గా ఆల్ టైమ్ రికార్డ్ సెట్ చేసింది. ఇప్పుడు మరో అరుదైన ఘనత సాధించింది ఈ సినిమా. ఇండస్ట్రీ జనాలు మర్చిపోయిన 50 డేస్ పోస్టర్ను మరోసారి పరిచయం చేసింది. అంతేకాదు, ఏకంగా 109 సెంటర్స్లో 50 రోజులు పూర్తి చేసుకుని సరికొత్త చరిత్ర సృష్టించింది. ఈ జనరేషన్కు అస్సలు పరిచయం లేని సంప్రదాయాన్ని మరోసారి తెరమీదకు తీసుకొచ్చింది. మనశంకర వరప్రసాద్ గారు క్రియేట్ చేసిన ఈ రికార్డ్ అప్కమింగ్ సినిమాలకు కొత్త ఆశలు తీసుకొచ్చింది. కంటెంట్ కనెక్ట్ అవ్వాలే గాని ఇప్పుడు కూడా 50-100 రోజుల పాటు థియేటర్స్లో సినిమా నిలబడుతుందన్న ఆశలు కల్పించింది. మరి మెగాస్టార్ తీసుకొచ్చిన ఈ జోష్ను ముందు ముందు ఇంకెవరు కంటిన్యూ చేస్తారో చూడాలి. సమ్మర్ సీజన్ మెల్లగా మొదలైపోయింది. ఇప్పటి నుంచి ఎండలు మండిపోతున్నాయి. అయినా కూడా షూటింగ్స్ అస్సలు ఆపట్లేదు మన హీరోలు. అక్కడక్కడ ఒకరిద్దరు హీరోలు మినహా అందరూ కూడా లొకేషన్స్లోనే బిజీగా గడుపుతున్నారు. ముఖ్యంగా స్టార్ హీరోలంతా సెట్స్లోనే ఉన్నారు. మరి ఎవరి షూటింగ్ ఎక్కడ జరుగుతుందో మీరే చూడండి. షూటింగ్ స్టోరీలో ముందు హెలో నేటివ్ స్టూడియో నుంచే మొదలు పెడదాం. నాని, శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్లో వస్తున్న పారడైజ్, శర్వానంద్ బోగి షూట్స్ ఆ స్టూడియోలోనే జరుగుతున్నాయి. ఇక దాసరి కళ్యాణ్ అధీరా సినిమా సెట్ వర్క్ అక్కడే జరుగుతోంది. మరోవైపు ప్రభాస్ ఒకేసారి 2 సినిమాలతో బిజీగా ఉన్నారు. ప్రభాస్ హనురాఘవపూడి ఫౌజీ సినిమా షూటింగ్ RFCలో, అలానే ప్రభాస్ లేకుండా కల్కి 2 షూటింగ్ శంకరపల్లిలో జరుగుతోంది. మహేష్ వారణాసి షూటింగ్ గండిపేటలో నాన్ స్టాప్ గా జరుగుతోంది. రామ్ చరణ్ పెద్ది షూట్ అల్యూమినియం ఫ్యాక్టరీలో జరుగుతోంది. అల్లు అర్జున్ AA22 షూట్ ముంబైలో జరుగుతోంది. నాగార్జున 100వ సినిమా షూట్ మైసూర్లో జరుగుతోంది. వెంకీ త్రివిక్రమ్ సినిమా షూటింగ్ అజీజ్ నగర్లో జరుగుతోంది. గోపీచంద్ సంకల్పరెడ్డి సినిమా షూటింగ్ కూడా అక్కడే జరుగుతోంది. సంబరాల ఏటిగట్టు సినిమా షూటింగ్ తుక్కుగూడలో జరుగుతోంది. స్టార్ హీరోల నుంచి యంగ్ హీరోల వరకు అంతా వరుస షూటింగ్స్ తో బిజీగా ఉన్నారు. టాలీవుడే ఇండియన్ సినిమాకు కేర్ ఆఫ్ గా మారటంతో మన టెక్నీషియన్స్ తో మింగిల్ అయ్యేందుకు ట్రై చేస్తున్నారు అదర్ లాంగ్వేజ్ స్టార్స్. ముఖ్యంగా తమిళ హీరోలు తెలుగు దర్శకులతో సినిమాలు చేసేందుకు క్యూ కడుతూ ఉన్నారు. రీసెంట్ టైమ్స్ లో తెలుగు తమిళ కాంబినేషన్ లో వస్తున్న సినిమాలు వెండి తెర మీద గట్టిగానే సందడి చేస్తున్నాయి. వరుస ఫ్లాప్ల నుంచి బయటపడేందుకు టాలీవుడ్ సాయం తీసుకుంటున్నారు కోలీవుడ్ స్టార్ హీరో సూర్య. ఎన్ని ప్రయోగాలు చేసినా వర్కౌట్ కాకపోవడంతో టాలీవుడ్ మేకర్ సాయం తీసుకుంటున్నారు. వెంకీ అట్లూరి దర్శకత్వంలో విశ్వనాథ్ అండ్ సన్స్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు సూర్య. ఆల్రెడీ టాలీవుడ్ తో టచ్ లో ఉన్నారు ధనుష్. వెంకీ అట్లూరి కెప్టెన్సీలో సార్ సినిమా చేసిన ధనుష్ తర్వాత శేఖర్ కమల కెప్టెన్సీలో కుబేరా మూవీ చేశారు. మరికొంతమంది తెలుగు దర్శకులతోనూ టచ్ లో ఉన్నారు ఈ బిజీ స్టార్. విజయ్, శివకార్తికేయన్ లాంటి స్టార్స్ కూడా తెలుగు దర్శకులకు ఛాన్స్ ఇచ్చారు. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో విజయ్ హీరోగా తెరకెక్కిన వారసుడు తెలుగు, తమిళ భాషల్లో మంచి వసూళ్లు సాధించింది. శివకార్తికేయన్ హీరోగా అనుదీప్ కేవి రూపొందించిన ప్రిన్స్ కమర్షియల్ గా వర్కౌట్ కాకపోయినా శివకార్తికేయన్ కెరీర్ లో డిఫరెంట్ మూవీగా నిలిచిపోయింది. తమిళ హీరో తెలుగు దర్శకుడు అన్న ఫార్ములా బాగా వర్కౌట్ అవుతుండటంతో చాలా మంది హీరోలు ఇదే ట్రెండ్ ఫాలో అవుతున్నారు. ఇండియన్ సినిమా అన్ని బౌండరీలు క్రాస్ చేస్తోంది. ఇప్పటికే మేకింగ్, మార్కెట్ పరంగా మన సినిమా గ్లోబల్ మూవీస్ తో పోటీ పడుతోంది. ఇప్పుడు కంటెంట్ విషయంలోనూ మన మేకర్స్ అదే రేంజ్ చూపిస్తూ ఉన్నారు. ఆల్రెడీ వైలెన్స్ విషయంలో పీక్స్ చూపిస్తున్న దర్శకులు ఇప్పుడు బోల్డ్ సీన్స్లోనూ కూడా అదే జోరు చూపిస్తున్నారు. దీంతో మన సినిమా గురించి గ్లోబల్ రేంజ్లో డిస్కషన్ జరుగుతోంది. నేషనల్ సెన్సేషన్ ధురంధర్ సీక్వెల్ మీద పాన్ ఇండియా రేంజ్లో భారీ అంచనాలు ఉన్నాయి. తొలి భాగంలోనే నెక్స్ట్ లెవెల్ వైలెన్స్ చూపించిన మేకర్స్
సీక్వెల్లో సిల్వర్ స్క్రీన్ మీద బ్లడ్ బాత్ పక్కా అన్న సిగ్నల్ ఇచ్చారు. మార్చి 19న రిలీజ్ కు రెడీ అవుతున్న ఈ సినిమా వైలెన్స్ లో నయా బెంచ్ మార్క్ సెట్ చేయబోతుంది. డ్యూరేషన్ విషయంలోనూ ఈ సినిమా కొత్త రికార్డ్ సెట్ చేస్తుంది. రీసెంట్ టైమ్స్ లో భారీ చిత్రాలన్నీ దాదాపు 3.5 గంటల నిడివితోనే ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. కానీ దురంధర్ 2 ఆ లెక్కలన్నీ మార్చేసింది. ఈ సినిమా 3 గంటల 50 నిమిషాల నిడివితో ప్రేక్షకుల ముందుకు రానుంది. రాకీ బాయ్ రేంజ్ మరోలా ఉంది. కేజీఎఫ్ తో హీరోయిజంలో కొత్త హైట్స్ చూపించిన యష్ త్వరలో రిలీజ్ కు రెడీ అవుతున్న టాక్సిక్ సినిమాలో వైలెన్స్ తో పాటు రొమాన్స్ లోనూ పీక్స్ చూపిస్తున్నారు. తొలి టీజర్ లోనే నేషనల్ లెవెల్లో హాట్ టాపిక్ గా మారిన టాక్సిక్ టీమ్ హాలీవుడ్ మూవీస్ రేంజ్ బోల్డ్ సీన్స్ తో షాక్ ఇచ్చారు. ఈ సినిమాలు మేకింగ్, మార్కెట్ విషయంలోనే కాదు, కంటెంట్ విషయంలో మన మూవీస్ హాలీవుడ్ రేంజ్ కు వెళ్తున్నాయన్న కాన్ఫిడెన్స్ ఇస్తున్నాయి. ఒక్కో అప్డేట్ తో సినిమా మీద అంచనాలు డబుల్ చేసుకుంటూ వస్తుంది పెద్ద టీం. ఫస్ట్ గ్లిమ్స్, ఫస్ట్ సింగిల్ కు అద్దరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు ఆ అప్డేట్స్ ను మరిపించే రేంజ్ లో మరో సింగిల్ ను రివీల్ చేసింది యూనిట్. అంతేకాదు నయా అప్డేట్ తో ఆన్లైన్ లో వైరల్ అవుతున్న ఎన్నో అనుమానాలకు చెక్ పెట్టేసింది టీం. రామ్ చరణ్ హీరోగా తెరకెక్కుతున్న పెద్ది సినిమా నుంచి మరో మేజర్ అప్డేట్ వచ్చింది. రై రై రా అంటూ సాంగ్ ను రిలీజ్ చేసింది టీం. ఆల్రెడీ చికిరీ సాంగ్ లో చరణ్ డాన్స్ మూవ్స్ కు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. లేటెస్ట్ సాంగ్స్ లో అంతకు మించి అన్న రేంజ్ లో డాన్స్ ఎరగదీశారు మెగా పవర్ స్టార్. సెకండ్ సింగిల్ అప్డేట్ తో రిలీజ్ డేట్ విషయంలోనూ మరోసారి క్లారిటీ ఇచ్చింది మూవీ టీం. ఆన్లైన్ లో వైరల్ అవుతున్న రూమర్స్ కు చెక్ పెడుతూ ఏప్రిల్ 30న మూవీ రిలీజ్ పక్కా అని మరోసారి కన్ఫర్మ్ చేసింది టీం. అంతేకాదు రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ తో పాటు ప్రమోషన్ స్పీడ్ కూడా పెంచింది యూనిట్. రీసెంట్ గా రామ్ చరణ్ కూడా డబ్బింగ్ వర్క్ స్టార్ట్ చేశారు. ఈ విషయాన్ని రివీల్ చేస్తూ ఓ ఫన్నీ వీడియోను షేర్ చేశారు మేకర్స్. చరణ్ బుచ్చిబాబును టీజ్ చేస్తూ రూపొందించిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇలా ఏదో ఒక టాపిక్ తో సినిమా మీద అంచనాలు పెంచడంలో మూవీ టీం సూపర్ సక్సెస్ అవుతోంది. వారణాసి విషయంలో అఫీషియల్ అప్డేట్స్ కన్నా అనఫీషియల్ లీక్సే ఎక్కువగా ట్రెండ్ అవుతున్నాయి. రాజమౌళి ఎంత సీక్రెట్ గా ఉంచుతున్నా కూడా టీం మాత్రం అప్డేట్స్ ఇచ్చే విషయంలో అస్సలు తగ్గట్లేదు. ముఖ్యంగా హీరోయిన్ ప్రియాంక చోప్రా ఇస్తున్న అప్డేట్స్ గ్లోబల్ రేంజ్ లో ట్రెండ్ అవుతున్నాయి. దీంతో పీసీ లీక్స్ ఇస్తున్నారా లేక ప్లాన్ ప్రకారమే అప్డేట్ ఇస్తున్నారా అన్న డిస్కషన్ జరుగుతుంది ఇప్పుడు. రాజమౌళి, మహేష్ బాబు కాంబినేషన్లో తెరకెక్కుతున్న గ్లోబల్ మూవీ వారణాసి. ఫ్యాంటసీ, యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. అయితే ఇప్పటి వరకు ఒక్క టీజర్ మాత్రమే రిలీజ్ చేసిన ఇంటర్నేషనల్ లెవెల్లో ఈ సినిమా మీద బజ్ క్రియేట్ అయింది. రాజమౌళి కాంపౌండ్ నుంచి అఫీషియల్ అప్డేట్ ఏమీ లేకపోయినా సినిమా షూటింగ్ స్టేటస్ గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు రివీల్ చేశారు హీరోయిన్ ప్రియాంక చోప్రా. ఆ మధ్య హాలీవుడ్ మూవీ ది బ్లఫ్ ప్రమోషన్ సందర్భంగా వారణాసి గురించి కూడా మాట్లాడారు పీసీ. ఈ సినిమా టైం ట్రావెల్ కాన్సెప్ట్తో తెరకెక్కుతోందని కన్ఫర్మ్ చేసిన పీసీ దాదాపు 14 నెలలుగా షూటింగ్ చేస్తున్నామని చెప్పారు. మరో 6 నెలల వర్క్ పెండింగ్ ఉందన్నారు. తాజాగా మరోసారి వారణాసి షూటింగ్ అప్డేట్ ఇచ్చారు ప్రియాంక. ది బ్లఫ్ మూవీ సూపర్బ్ అంటూ ట్వీట్ చేసిన మహేష్ కి రిప్లై ఇచ్చారు ప్రియాంక. పనిలో పనిగా వారణాసి షూటింగ్ అప్డేట్ కూడా ఇచ్చారు. మహేష్ కి థ్యాంక్స్ చెప్పడంతో పాటు త్వరలో అంటార్కిటికాలో కలుద్దాం అంటూ కామెంట్ చేశారు. దీంతో నెక్స్ట్ స్కెడ్యూల్ షూటింగ్ అంటార్కిటికాలో జరగబోతోందనే విషయం లీక్ అయింది. పీసీ ఇస్తున్న అప్డేట్స్ చూసిన తర్వాత రాజమౌళి టెన్షన్ పడుతున్నారా లేక కావాలనే పీసీ సైడ్ నుంచి లీక్స్ ఇస్తున్నారా అనే డిస్కషన్ జరుగుతోంది. ఈ రోజు ఈటీ ఎక్స్క్లూజివ్ లో మరిన్ని అప్డేట్స్ చూద్దాం. విజయ్ దేవరకొండ, రష్మిక మందన పెళ్లి వేడుకలు కొనసాగుతున్నాయి. సోమవారం విజయ్ సొంత ఊరు తుమ్మనపేటలోని ఫామ్ హౌస్ లో సత్యనారాయణ స్వామి వ్రతం నిర్వహించారు. మార్చి 4న హైదరాబాద్ లో గ్రాండ్ రిసెప్షన్ కు ఏర్పాట్లు చేస్తున్నారు. దర్శకుడు కార్తిక్ దండు పుట్టినరోజు సందర్భంగా హీరో నాగ చైతన్య స్పెషల్ వీడియో రిలీజ్ చేశారు. వృషకర్మ సినిమా కోసం కార్తిక్ తో వర్క్ చేయడం చాలా ఆనందంగా ఉందన్నారు. ఈ మూవీ జర్నీ తనకు ఎంతో స్పెషల్ అన్న చైతు కార్తిక్ దండుకు శుభాకాంక్షలు తెలిపారు. ఫ్యాంటసీ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా ఫస్ట్ గ్లింప్స్ మార్చి 5న రిలీజ్ కానుంది. ది ప్యారడైజ్ సినిమాలోని ఆయా షేర్ సాంగ్ కు సంబంధించిన కొరియోగ్రాఫర్ సుధన్ మాస్టర్ ఇంట్రెస్టింగ్ విషయాన్ని రివీల్ చేశారు. యాక్షన్ సీన్ షూటింగ్ లో నాని భుజానికి గాయమైనా ఆ నొప్పిని భరిస్తూనే హుక్ స్టెప్ కోసం ప్రాక్టీస్ చేశారన్నారు. ఒకే షాట్ లో ఒకే టేక్ లో ఆ స్టెప్ పూర్తి చేశారని తెలిపారు. అల్లు శిరీష్, నైనికారెడ్డి ప్రీ వెడ్డింగ్ రిసెప్షన్ ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి సినీ, రాజకీయ రంగాలకు చెందిన ప్రముఖులు హాజరై కాబోయే వధూవరులను ఆశీర్వదించారు. శిరీష్, నైనిక వివాహం మార్చి 6న జరగనుంది. అచ్చు తెలుగు సాంప్రదాయం ప్రకారం ఈ పెళ్లి వేడుకను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది అల్లు ఫ్యామిలీ. ఇది ఈ రోజు ఈటీ ఎక్స్క్లూజివ్. మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ తో మరో ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి.